వచ్చినవురా ఎల్లు 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 మరి మారు మారు దెబ్బలు కొడుతుంటేనే అమ్మా మరి అటువంటి ఏనాడు చెల్లెలు తీసుకుపోయి తమ్ముడిని తీసుకుపోయి నీ భార్య చేతులు పెట్టి నీ భార్య నూరుకొని రాక కొడుక తల్లి తలగొర్ర పెట్టాలంటే నా భార్య రాదు నా భార్య దేవత లో ఇళ్ళకి వెళ్ళి అడుగు బయట పెట్టేది నా భార్య భార్యకు బెడ్డే తెలుసు వంట రూమే తెలుసు అటాచ్ బాత్రూమే తెలుసు లేస్తేనే ఆకలి అంటది తింటేనే బాత్రూమ్ అంటది బాత్రూమ్ వేయకపోతే మీరు అంటది నా భార్య చూడు అవునయ్యా ఏడిసి నా భార్య కట్టె పుల్ల లెక్క అయిపోయింది మరి ఏం పని తింటే పంట పొద్దుగా ఆడి రోజులు ఉంటారు రాజులు లేదా బట్టలు ఉడతారు బట్టలు నేను వింటా పిల్లలు బట్టలు పింటాను మొగలు ఉండి అరే నా పిల్ల నా ఇష్టం నీకేమైతాను అంతే వచ్చి మరువాడు చెప్పలు వచ్చినాగా ఈ వయసులో అటువంటి ఏనాడు కనుక బిడ్డలు కానీ కొడుకుని నా దగ్గరికి వచ్చిన వారు మరువాడు చెప్పలు పెడుతుంటే కన్న తండ్రి కొడుకు మొత్తం కళ్ళు చూసిండు నా కొడుక ఉమంత రాజా కొడుకు గుళ్ళడితే గుళ్ళగన్నది నా కొడుక గురి అన్నుకొని 9 నెలలు వచ్చి 12 మొక్కలు కనుకొని బ్రహ్మదేవుడు జాలిందిరా నాయనా కన్నం 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 అని నువ్వు పేరు మందికి అంత పేరు చెప్తాను ఏమని కనువన్నా కడుపు లోపల నాయనా నన్ను కానీ భూమి మీదే తిని పేరు ఉద్ధరితని పేరు దక్కితని కీర్తి తీసుకెళ్ళని చెప్పినా నీ కళ్ళ కౌరం చేత మన మట్టి చేత ఉప్పు ఆలోచన చెత్త పట్టి ఊకుండలేక కావురానికి అనోర బాడ కావు తల్లి ఎటువంటి చూడాటుకోలే తల్లి గారి కొడుక కొడుకులు కంటది బిడ్డలు కంటది కొడుకులు పుట్టినాడు బిడ్డలు పుట్టినాడు కన్న తల్లి సగం కడుపు తింటది సగం మంచానికి వండుకొని ఎర్రటి రక్తాన్ని కొడక తెల్లటి సరవాలు వేసి మార్చుకొని సాగుకుంటది కొడుకుల బిడ్డలైనా సగం మంచానికి వండుకొని కొడుకులు జాదుకున్నది కన్న తల్లి ప్రేమంటారు కొడక బిడ్డలు జాదుకునేది కన్న తల్లి ప్రేమంటారు రా నాయనా కడుపు నిండా అన్నం తింటే కంటి నిండా నిద్రత్తది నిద్రలో నా కొడుకు వీర కాలమంట నా చెయ్యంటే నా కొడుకు తొట్టోడైతడో నా కొడుకు గుంటోడైతడో అని కొడుకని సగం నిద్ర వేసుకొని సగం మంచారి వండుకొని ఆదుకున్నది రా నాయనా పల్లెల ప్రేమ రాలే కొడగా నా ఎదవచ్చ మీరు నడిక నేర్చుకుంటూ నడుకున్నదాని కొడుక నీ లెక్కలు పెద్దవి కొడుక నీ లెక్కలు పెద్దవైనాయి నీ కాళ్ళు పెద్దవై పాయరా అయ్యో కాలెత్తి కళ్ళకు రా నా కొడుక చెయ్యట్టు కొట్టవకు నా కొడుక కొడుక కన్న తండ్రి ఊడకుండా ఎవరు ఎప్పుడు ఎవరు ఎప్పుడు బుద్ధి రాజా
ఒడి వచ్చినా చేస్తున్నారా నా ఇంట్లో కొడుకు చచ్చిపోయాడు నేను వచ్చినాక కొడుక 4 ఇళ్ళు 4 అక్కలు చేస్తే దూరదుండి ముందు ఎవరి చెల్లె తమ్ముడు ఎవరి తమ్ముడు కొంత మాత్రం చెల్లె కోరుకోదురు అన్న పాపకారు వాళ్ళని చేత పట్టి సవరించి పెంచి పెద్ద చేసాం అనుకో నా గంట వేరు రాజ్యం గంట వేరు దేశం గంట వేరు పైన పట్టణాల గండ వేరు ఈ దుమారులో ఊరోళ్ళ గండ ఈ దుమారులు అంతా విక్త ఆఖరికత్త నువ్వు కూడా విక్త వీకు నేను ఒప్పుకోని నా పిల్లలు ఇద్దరు మంచిగా ఉండాలి అసలు ఉన్నవా అందరూ పోవాలి నేను ఒప్పుకొని ఉండాలి నా కొడుకు మంచోడు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిన నాతోటి కన్న కొడుకు దొరుకుతాడా నన్ను నమ్ముకోరి ఉన్నది అమ్ముకోరి నన్ను నమ్ముకుంటే ఇంటి ముందర పండి ముందా పచ్చ యూరమ్మడి యూరత్తది రోగలు వండి యూరత్తది ఒరే కులక ఉమ్మద్దరాజు అటువంటి ఏనాడు కనుక వచ్చేది పెట్టలేదు మరి అటువంటి ధర్మంగా దానం చేసుకునేది లేదు ఇంతకెళ్ళి వెళ్ళి బొమ్మాలి కన్ను కొడుకు ఏనాడులో కొట్టిండో కుడక అటువంటి ఏ తల్లైన కోరుకుంటుంది శ్రీరాముడు అటువంటి భర్త కావాలి రత్నాలు అటువంటి బిడ్డలు ఉంటాలి ముత్యాలు అటువంటి కొడుకులు ఉంటాలి కొడుకులు ఉంటాలి కోరికలు తీరాలి బిడ్డలు ఉంటాలి ప్రభలు తీరాలి పున్నవా నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు సచ్చిన్నాడు తలపోని పెట్ట కొడుకులు కావాలి తలాపున కూర్చుండి ఎచ్చేటి బిడ్డలు కావాలని కోరుకుంటారు నిన్ను గట్ల యాదుకున్నది కొడుక గట్ల పెంచుకున్నది కొడుక ఇలా తల్లన్న ప్రేమ నీ భార్య మాట పట్టుకొని అలిచితంటే వాని వచ్చినా పర్వాలేదు రాకుండా పర్వాలేదు కన్న తల్లి అటువంటి అటు ఆత్మ శాంతించవద్దు కొడుకు నువ్వు రాకుండా పర్వాలేదు కొడుకుతోనే తల ఉర్రై పెట్టించుకుంటున్నాను కొడుకును చేత పట్టుకొని బిడ్డను చేత పట్టుకొని భార్య మీద అటువంటి పట్ల ప్రజలు చూసినారు రాజా సుభద్రేణ రాజా నీ కొడుకు భద్రాలు ఏది నీ కోరలు తెలియకేది కోరుగత్తరని పేరు వచ్చి వస్తుండవడంగా నా కొడుకు వచ్చిండు నా కొడుకు ఇచ్చిండు నా కొడుకు తల్లికి పెట్టడా కానీ నేను చెప్పి అటువంటి నా కొడుకు మీద ప్రజలు మా పెద్దలు పెట్టవద్దరు కలిపి ఉంటే కాళ్ళ నిలవతుంది మరి నా కొడుకును మరి అటువంటి ఏడాది కొట్టిందని చెప్పుకోవాలని నా కొడుకు అత్తగారింటికి వెళ్ళిపోయిండు అన్నల తొమ్మ అన్నల తొమ్మ నా కొడుకు వచ్చేవారికి ఎన్ని రోజులు తెలియదు ఎందుకు తెలియదు అన్నాడే కుండాగబోదు వండిన పొద్దాగబోదు సరిపోయిన శవం ఇంటి ముంగటుంటే అసలు పడుతుందా అని గడ్డకు చింతయిస్తాడు శ్రీగంధం చక్కెరతోని మామిడి సాగరు మరిగంధం చక్కెరతోని అటువంటి ఏనాడు కాటం తెచ్చినాడు పొడవు గడ్డలు తెచ్చి 2 ఆరు అటువంటి 6 గడ్డలు తెచ్చి 6 అడ్డం గడ్డలతోని పొడవు గడ్డలతోని వాళ్ళని తయారు చేసిండ్రు పట్టుబడి 10 మంది వచ్చి ఆ కడతని రావటం ఉంటే తెచ్చి అటువంటి తెలిసిన ముత్తైదు తల్లు ఏమంటూ ఉన్నారు రాజా రవికోటి తేజ శుభసేన రాజా నీ భార్య అటువంటి ఏనాడు కనుకనేమి ముత్తైదు సాగు వచ్చింది ముత్తైదు సాగు అంటే నువ్వు అటువంటి కోట్ల ఒక్కరికే వస్తాయి మరి ముత్తైదు సాగు అంటే పార్వతమ్మ రూపం ఉంటుందట మరి అటువంటి నీ భార్య ముత్తైదు సాగు వచ్చింది కాబట్టి అటువంటి ఏనాడు తడిపిడి తానం చేయించాలని చాలా వందల తడిపిడి తానం చేయించి
పులివత్రం కట్టుకొని ఏనాడు కట్టినారు కొప్పుడేసి కొప్పులు వస్తే వాళ్ళ పులి పెట్టి కదా గంధం పెట్టి రూపాయలు బొట్టు పెట్టి ఆ తల్లికి అటువంటి శిఖర పరిస్థితి మళ్ళీ పూలు పెట్టి ఆ తల్లిని ఉడకగా ఉడివేల బియ్యం పోసి ఆ పాడులో వంట పెడుతుంటే మరో పర్వతమ్మ దగ్గర పడుతున్నది కన్న తల్లి మరో పర్వతమ్మ దగ్గర పడుతున్నది కన్న తల్లి గోవిందని పాడు రావట్టుకొని కనుక గోవింద బిడ్డలను అల్లారు ముద్దు అవరంగా ఆదుకుంటలేదు తల్లి పేరు పైడాని ధర్మం చేసిన తల్లి పేరు పైడాని 1,000 జనము ఆ పాడు ఎప్పుడు వస్తున్నారట చూసినారు బియ్యం పోతారు బియ్యం పోతారంటే ఆ తిప్పుడుగల్ల బియ్యం లోపల పసుపట్టనేమో పార్వతమ్మ స్వరూపము కుంకుమంటేనేమో లక్ష్మీదేవి స్వరూపము బియ్యం అంటే సరస్వతమ్మ స్వరూపం అంటారు అనుకూలంటే పసుపు కుంకుమ బియ్యం కట్టనే మరి అటువంటి లచ్చవడాలు తరవాల బియ్యం పండగ పప్పాలు ఉడివాల బియ్యం అవి అటువంటి ఏడాది నాలుగు ఇప్పుడు బియ్యం అవుతాయి ఇప్పుడు బియ్యం పోసి గోవింద పాలు రావట్టుకొని గడ్డల గడ్డగైనా కన్న తల్లి అటువంటి ఆ పాలని కింద నుంచి ఆ పాలకి వెళ్ళి దాంట్లో పైన వంట వచ్చినారు అప్పుడు ఉంటే గంట కొడుకు 7 గడియల కొడుకుతుంది అటువంటి ఏడాది చేత కొడుకు సింగారి శ్రీమంత వాళ్ళ చేత తలగొల్ల వచ్చినారు కొడుకును బిడ్డను అటువంటి వడి అట్టుకొని తల్లిలో తాళం వేసిండ్రు తల్లిలో తాళం వేస్తే ఇంటికి ఎవరికల్లా తల్లి అటువంటి సుభద్ర పేరు మీద అటువంటి ఇంటి లోపల దీపం ముట్టించిరట ఆ దీపానికి దండ పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు మరి అటువంటి ఏనాడు బిక్కు బిక్కున రాజా శుభసేన రాజు కొడుకును పట్టుకొని బిడ్డను పట్టుకొని కలకల కన్నీరు పెడుతుండు 3 రోజుల పక్షి కట్టి 11 రోజుల కలకలవ చేసిండు అందుకే అంటారమ్మ చిన్నారి పిల్లలంటే తల్లి ప్రేమ అటువంటి చిన్నారి పిల్లల ప్రేమ తల్లికి ఎరుకుంటది ఏ టైంలో మన పాలు పట్టాలి ఏ టైంలో మన మాడి కట్టాలి అని కన్న తల్లికి ఎరుకుంటది కానీ కన్న తండ్రికి ఏమెరకనమ్మా అందుకే అంటున్నామా అటువంటి ఏడాది అడిగే పులు రెండైనా అర్థాలు వేరైనా ఆడవారి మర్మము
మొగళ్ళకెరిగ మొగులు పూలు రెండారు మోసాలు వేరైన మగవారు మనం మొగళ్ళకెరిగంటారు ఏడు ఎంత తండ్రి పోయి ఎగుల గుళ్ళంత తల్లి ఉంటే కొమటింటి కొట్టాడు బానింటి తొలవలు స్వామి బాధ్యపని చేసి కొడుకుల బిడ్డల కన్నా తల్లి ఆదుకుంటుందట మగ బాయి అంటే ఎటు పోతే గటు పోతాడు చెట్లు వేరంగా చూస్తాడు గుట్టలు వేరంగా చూస్తాడు కొడుకులకు బిడ్డలకు కడుపుల కాలేదు కన్న తల్లి కెరుకు అంటారు నా చిన్నారి కొడుకు అటువంటి చేస్తున్నాడు నా చిన్నారి బిడ్డ ఏడుస్తున్నది మరి నా చిన్నారి కొడుకుని తీసుకుపోయి నా చిన్నారి బిడ్డని తీసుకుపోయి నా కొడుకు గుణవంతుడు కాకుండా నా కోడలు గుణవంతురాలై నా కొడుకును బిడ్డను ఆదుకుంటది కావచ్చు అని నా కోడలు చేత పెడతానని చిన్నారి బిడ్డను కొడుకును పట్టుకోని కోడలున్న వేళకమ్మా నా చిన్నారి కొడుకు ఏడుస్తుంది నా చిన్నారి బిడ్డ ఏడుస్తున్నది కోడలా 7 వేలు ఎక్కడ ఉన్నాను ఎల్లి చెప్పింది వచ్చినాడు అయ్యో బాగా వచ్చిండు మరి బాగా వచ్చిండు కాబట్టి నేను అటువంటి ఏమంటే చెప్పాలి ఏదో అడగాలి ఇంకా ఇద్దరు గుడ్డ కొడుకు ఎందుకు వచ్చాను కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా కొడుకులు గారికి ఉన్నాడు బిడ్డలు గారికి ఉన్నాడు ఇవాళ రాసేదే బిడ్డలు ఎక్కొచ్చి అట్టుండు ఏ వెరికి వెళ్ళి బా గుడిలో తిరిగి బా అన్నట్టుగా ఈ లంజములను ఈ కదిలేసేంద్ర ఇచ్చేది కుక్కలమ్మా నువ్వు ఏమైంది నాకు పిల్ల లేదు పీసు లేదు అని ఒక ఆడి కుక్కని చదువుకున్నా చదువుకున్న లంజం జోడు కుక్క చదువుకున్నా ఈ దుమాల కారం మొత్తం మో కుక్క నా ఇంటి చుట్టూ తిరిగి పాడు కావాలి ఆడిపోయి అయితే చదువుకుంటే నీకు ఏమన్నా చెప్పాలన్నా అద్దాల సిట్టి అది ఎవరు వచ్చిన వాళ్ళు చంద్ర ఒక స్టార్ట్ ఎత్తుకోదు మోటార్ తిరిగదు ఇక ఆయన కాల్చం చెప్పి ఏడున్నాడు లేడు ఇంకా ఈ ఊళ్ళో ఉన్నాడు ఇంకా అంకులు అంకుల్ ఎందుకు వచ్చినావు అంకులు కొడలా నా కొడుకు తోడు కాడిలో ఉండన్నాని నా భార్య అటువంటి సుభద్రదేవి మరి అటువంటి ఏనాడు ఉండమంటలేదు చేయని రథమంటలేదు మరి మొక్కరాని దేవుళ్ళ కాళ్ళు పట్టుకొని మొక్కరాని దేవుళ్ళ మొక్కి కొడుకును కనుక్కున్నాక బిడ్డని కనుక్కున్నాక నా భార్య నీ అత్తమ్మ సుభద్రదేవి మరణమైపోయిందమ్మా దేవత నన్ను తల్లిని మరిపించింది తండ్రిని మరిపించింది మా అత్త అంటే దేవత అతని పానం బీకిందా నా అత్త నా అతను ఓది ఓది కానీ ఒక్కసారి ఫోన్ చేయకపోతే ఫోన్ చేయాలి ఇంకా పోయిపోయి నా అతను ఒక్కసారి మిస్ కాల్ ఇవ్వకపోతే నా
నా అతను ఓది అని 12 తులాల పట్ట కొలుసు ఏడబెట్టి వస్తు నా తాని 12 తులాల ఓటాలు ఏడబెట్టి పేదము వస్తు నా పొత్తు నా తాను ఓది అని రైతు బంధు పథకం ఏడబెట్టి వస్తు ఏడోకు తొడలు పాడుకో దౌడలాడు ఏడితే తొడలు వస్తాయి నా తాని దగ్గర 10 లక్షల రూపాయలు ఉండే నువ్వు ఎవరికి ఇచ్చి పేరు ఆ రోగ కాయిదాలు ఏడబెట్టిన అప్పు జాగ్రత్తగా నా పొత్త ఏడోక వాళ్ళు నీళ్ళు ఎక్కడికెక్కడ ఆరిపోతున్నాయి మొత్తం నీళ్ళు పోతున్నాయి మా అత్తయ్య వచ్చిందంటే దుఃఖంగా మా అత్తయ్య వచ్చిపోయిందంటే నేను బాధ తల్లిని మరిపించింది తండ్రిని మరిపించింది తల్లి అనుగా తల్లి మా నేను మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నా పేద మాట గునుక పూల నిన్ను ఎత్తి నడిచిన గుణం మాత్రం మారలేదు నువ్వు ఇంకోసారి అట్లా ఇంకా మాట్లాడు ఓ నెత్తికి సేవ పెట్టుకుంటే రాత్రి కూడా మీ అత్త మాట నుంచి ఏనాడు కనుక మరణం అయిపోయింది కాబట్టి ఎందుకు అంటే నా కొడుకు కొత్తిల్లు కట్టుకున్నా కడబెట్టి దానికి ఆలోచన కావాలి